గట్ బాగుంటేనే మైండ్ బాగుంటుంది, మైండ్ బాగుంటేనే గట్ బాగుంటుంది. ఈ రెండు బాగుంటే మన ఆరోగ్యం బాగుంటుంది. అట్లాగే మీకున్నటువంటి గోల్స్ అచీవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మన లైఫ్ లోపల చాలా అతి ముఖ్యమైనటువంటి ఈ గట్ మైండ్ గోల్ అనగానే ఓన్లీ మనీ కాకుండా మన గోల్ ఎలా ఉండాలంటే హెల్త్ విషయంలో ఉండాలి, అట్లాగే రిలేషన్ విషయంలో ఉండాలి, ఇంకోటి మనీ, కెరీర్. ఈ నాలుగిటిని మనం ఎప్పుడైతే బ్యాలెన్స్ చేస్తామో, బ్యాలెన్స్ చేయడం ద్వారా రిచ్ మైండ్ సెట్ ద్వారా మనం ఆర్డినరీ పర్సన్ నుంచి ఎక్స్ట్రాడినరీ పర్సన్ వరకు మనం రీచ్ కావచ్చు. అనేది మనం ఈ రోజుల్లో కొత్తగా వింటున్న పదం. ఈ గట్ లోపల ఈసోఫగస్ అన్నవాహిక, స్టమక్ జీర్ణాశయము, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ ఇవన్నీ కలిపి గట్గా మనం అనుకుంటాం. ఈ గట్ లోపల 100 ట్రిలియన్స్ బ్యాక్టీరియా ఉంటుంది. మన బాడీలో 60 ట్రిలియన్స్ సెల్స్ ఉంటాయి, కానీ ఓన్లీ మన గట్ లోపలనే 100 ట్రిలియన్స్ బ్యాక్టీరియా ఉంటాయి. దీంట్లో అత్యంత ముఖ్యమైనటువంటి బ్యాక్టీరియా ఏంటంటే లాక్టోబాసిల్లస్ రేటరీ. ఈ బ్యాక్టీరియా మన జీవితం లోపల చాలా ప్రధానమైంది. ఈ బ్యాక్టీరియా క్వాలిటీ క్వాంటిటీ తగ్గినప్పుడు మనకు చాలా రకాల డిసీజెస్ రావడానికి అవకాశం ఉంది. దాంట్లోపల హెయిర్ ఫాల్ అవుతుంది, హెయిర్ గ్రోత్ అనేది ఆగిపోతుంది, లవ్ కెమికల్ తగ్గిపోతుంది, చిన్న వయసులోపనే వృద్ధాప్య లక్షణాలు వస్తాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ అవుతాయి, ఓవర్ వెయిట్ అవుతుంది, స్ట్రెస్ కూడా ఎక్కువ అవుతుంది, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. అలాగే B12, B కాంప్లెక్స్ ఇవన్నీ కూడా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. క్రానిక్ డైరియా కానీ, IBS కానీ ఇవన్నీ రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ బ్యాక్టీరియాను మనం ఇంక్రీజ్ చేసినట్లయితే ఇవన్నీ ప్రాబ్లమ్స్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. మీరు వాడే మెడిసిన్ వాడుతూ ఈ మైండ్ మీద, గట్ మీద మనం ఎప్పుడైతే వర్క్ చేస్తామో మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఇది కంప్లీట్ వరల్డ్ లోపల 96% పర్సన్స్ లోపల ఈ క్వాలిటీ క్వాంటిటీ బ్యాక్టీరియాలో తగ్గింది. అట్లాగే ఓన్లీ 4% మాత్రమే పర్సన్స్కి మాత్రమే హెల్తీ బ్యాక్టీరియా అనేది ఉంది. కాబట్టి మనం హెల్తీగా ఉండాలా, పీస్ఫుల్గా ఉండాలా, మన గోల్ను అచీవ్ చేయాలా, మన లైఫ్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉండాలంటే ఈ మూడింటిని మనం బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. ఈ బ్యాక్టీరియా నాశనం చేసేటి ఏంటంటే ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడడం, అట్లాగే ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడడం, స్మోకింగ్ అలవాటు, ఆల్కహాల్, జంక్ ఫుడ్, స్వీట్స్, షుగరు, స్ట్రెస్, కాన్స్టిపేషన్ వీటన్నిటి మూలంగా ఈ బ్యాక్టీరియా అనేది నాశనం కావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ బ్యాక్టీరియాకు ఫుడ్, ఆహారం కావాలా, ప్రీబయోటిక్ అంటారు. ఈ ఆహారం ఏదైతుందో సద్దన్నము, సిరిధాన్యాల గంజి, పుల్లని పెరుగు, బీన్స్, నానబెట్టినటువంటి నట్స్ ఇవన్నీ మనం రెగ్యులర్గా యూజ్ చేయడం వలన మనకు హెల్త్ అనేది చాలా బాగుంటుంది. ఈ బ్యాక్టీరియా అనేది ఇంక్రీజ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకున్న గోల్స్ రీచ్ కావడానికి స్పెషల్గా ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీరు మీ గోల్స్ అచీవ్ చేయాలంటే ముఖ్యంగా గట్ హెల్త్ బాగుండాలి, మెంటలీగా పీస్ఫుల్గా ఉండాలి, మైండ్లో రీప్రోగ్రామింగ్ జరగాలి. మీరు మీ గోల్స్ అచీవ్ చేయడానికి కావాల్సినటువంటి స్పెషల్ టెక్నిక్స్ జనవరి 19, 20, 21 ఈ 3 రోజులు ఫ్రీగా ఆన్లైన్ వర్క్షాప్స్ ఉంటాయి. ఈ 3 డేస్ అటెండ్ చేయండి, మీ గోల్ను అచీవ్ చేయండి.